నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన దిగారు. అర్బన్ రూరల్ నియోజకవర్గాల నుంచి దళిత బంధు లబ్ధిదారులు భారీగా తరలివచ్చారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళిత బంధును కొనసాగించాలన్నారు. లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం చేపట్టిన పథకాలను రద్దు చేయకుండా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి దళితులందరం కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు దళితులందరం కలిసి దళిత బంధు ఎవరికైతే సెకండ్ లిస్ట్లో పేరు వచ్చిన వారందరం కలిసి ఇలా దళిత బంధు నిధులు మంజూరు చేయమని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. మరి జిల్లాల నుంచి అన్ని మండలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి దళిత బంధును విడుదల చేయమని మేము అడుగుతుంటే ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నోరు మెదపపోవడం సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫస్ట్ విడత మండలానికి 100 చొప్పున ఇచ్చాడు. సెకండ్ విడత మరి మా కాన్స్టిట్యూషన్కి మరి 1100 ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు ప్రొసీడింగ్ కాపీ ఇస్తూ జీవో నంబర్ కూడా విడుదల చేసిండు. ఒక్కొక్క లబ్ధిదారునికి మరి కొన్ని ఖాతాలో డబ్బులు వేయడంతో ఫ్రిడ్జింగ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఫ్రిడ్జింగ్ ఉన్నదని చెప్తున్నారు అధికారులు. దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన శాఖ మంత్రులు కానీ మీరు ఈ ఏదైతే రెండో విడత దళిత బంధు వచ్చిందో ఆ దళిత బంధు లబ్ధిదారులకు అందరికీ విడుదల చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే మొండి వైఖరితోటి అవలంబిస్తే దళిత బంధు వచ్చేదాకా మా కుటుంబాలు కూడా మేము పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని సందర్భంగా